నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. వికారాబాద్ లో ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ పోటీలు ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్. గ్రామ సమస్యలపై ఉద్యమించిన ఆదివాసులు కలెక్టర్ ఎస్పీ హామీలతో ఇవాళ వాగులో స్నానానికి వెళ్లి ఒకరి మృతి, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు. ముదోల్లోని కస్తూర్బా బాలికల పాఠశాలలో అవగాహన శిబిరం, పోకిరిల ఆట కట్టిస్తామన్న పోలీసులు. ఇక డీటెయిల్ చూస్తే వికారాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ సునీత ప్రారంభించారు. కార్యక్రమాల ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ నేటి తల్లిదండ్రులు తమ పిల్లలను ఫారం కోళ్ల మాదిరిగా పెంచుతున్నారంటూ ఎద్దేవా చేశారు. సెల్ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గడిల శ్రీకాంత్, రాఘవ నాయక్, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ పాల్గొన్నారు. మనకి ఎందుకంటే కరోనా అని తెలిసి మనకు చూస్తున్నాము. నిజంగా కరోనా వల్ల దేశ ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేకపోతే కుటుంబ పరిస్థితి కావచ్చు, అల్లకల్లోలమైంది పరిస్థితులు. ఎందుకంటే జరుగుతుందంటే కేవలం ఈ ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోకపోవడం, క్రీడలను పట్టించుకోకపోవడం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, క్రీడ దానికి ఆధారం. కాబట్టి ఈ క్రీడలు సక్రమం ఉంటే, మంచి క్రీడలు ఆడితే మంచి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి మనం సహజంగా చూసాం, ఈ యొక్క కరోనా వల్ల చనిపోయిన వాళ్ళందరూ కూడా ఈ కోమార్బిడిటీస్, అంతకుముందు షుగర్, బీపీ, లేకపోతే ఏదైనా జబ్బులు ఉన్న వాళ్ళు చనిపోయారు మన కరోనా వల్ల. కాబట్టి ఎందుకు వాళ్ళు చనిపోయారు అంటే వాళ్ళకి ఇక ఫిట్నెస్ కానీ ఇట్లా ఆటలు ఆడడం లేకపోవడం వల్ల ఆ విధంగా వాళ్ళు చనిపోవడం జరిగింది. కాబట్టి ఒక గవర్నమెంట్ ఒక హాస్పిటల్ కట్టించడం కాదు, ఆ హాస్పిటల్కి వెళ్ళకన్నా ముందే ఆ సమాజాన్ని ఒక మంచి ఆరోగ్యకర సమాజంగా మారిస్తే హాస్పిటల్ అవసరం లేదు. కాబట్టి పాపం చిన్న పిల్లలు, అందరు చిన్న పిల్లలు. కాబట్టి కాలంలో మనం విద్యార్థులను చూస్తున్నాము, ర్యాంకులు వచ్చినాయా, ఉద్యోగం వచ్చిందా, ఇది చూస్తున్నాం తప్ప ఆ పిల్లలకి మంచి ఆరోగ్యం ఉందా, సమాజం మంచి ఆరోగ్యంగా సమాజం తయారవుతుందని చెప్పేసి ఎవరు కూడా దీన్ని ఆలోచించలేదు. కాబట్టి క్రీడలు ఎంత అభివృద్ధి, క్రీడల వల్ల ఎంత దేశానికి కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి శుద్ధిపోయే వాతావరణం, ఫ్రెండ్షిప్ ఉండాలంటే క్రీడలు ఎంతో అంత అవసరం. కాబట్టి మన భారతదేశం చూస్తుంటే క్రీడలు ఎంతో నిదారణ గురి అవుతూ ఉన్నాయి. 130 కోట్ల జనాభా ఉన్నది. ఒక్క ఒలింపిక్ గోల్డ్ మెడల్ రానికేకపోతే ఎంతో కష్టపడుతూ ఉన్నాం. చిన్న లక్షల కొద్ది జనాభా ఉన్న దేశాలు ఎన్నో గోల్డ్ మెడల్ కొట్టుకోబోతున్నాయి. కానీ 130 కోట్ల జనాభాలో కనీసం ఒక్క గోల్డ్ మెడల్ అని కూడా మనం కింద మీద పడతా ఉన్నాం. కానీ ఇది చాలా విచారకరం. కాబట్టి మన రెండు దేశాల మధ్య మనకు పాకిస్తాన్, ఇండియా ఉంది. రెండు దేశాల మధ్య కొట్లాట అవుతుందంటే మన దేశంలో క్రికెట్ మ్యాచ్ పంపిస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. కాబట్టి క్రీడలు అనేటివి ఒక స్నేహితులకు కలపడానికి, రెండు దేశాల మధ్య సంబంధాలు కలపడానికి. నేను చెప్తున్నా కదా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతా ఉంది. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్యలో ఒక స్పోర్ట్స్ పెట్టి మనం యుద్ధం క్యాన్సిల్ అయిపోతుంది. అంటే క్రీడలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అట్లా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు స్పందించి, కాబట్టి ఈ విధంగా ప్రోత్సహిస్తే తప్పక ఒక ఆరోగ్యకర సమాజం అభివృద్ధి చేయగలుగుతాం. కాబట్టి ఇది చూస్తున్నాం ఇంతవరకు. ఈ యొక్క దానికి ఎన్నో ఖర్చులు కొడుకున్న ఈ మైకులు కానీ, ఇవన్నీ కానీ, ఆ లైట్లు కానీ ప్రతిసారి ఎవరో చేయలేదు కదా, గవర్నమెంట్ చేయట్లేకపోతుంది. కాబట్టి మేడం సునీత మేడం చాలా మంచి మనసు, పెద్ద మనసు. కాబట్టి తన ఇటువంటి చేయదని తనకు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ యొక్క పర్మనెంట్ గా ఏమన్నా ఈ లైట్స్ అనండి, లేదా వికారాబాద్ ఒక స్టేడియం కూడా శాంక్షన్ అయింది. కానీ స్టేడియం కూడా ఇంతవరకు ఇంకా కన్స్ట్రక్షన్ చేయట్లేదు. కాబట్టి ఇది చేయడం మనం ఫస్ట్ ముందు ఆరోగ్యకరమైన సమాజానికి కలగడం ముందు క్రీడలకు మనం ప్రథమ స్థానం ఇస్తే ఆ మంచి ఆరోగ్యకర సమాజం తర్వాత చూడండి. చిన్న దేశాలు కూడా కరోనా వల్ల ఒక్క డెత్ లేని దేశాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ మన భారతదేశంలో చాలా మంది డెత్ మనం చూస్తున్నాము. ఎందుకు చేస్తున్నమాట ఇట్లా ఆరోగ్య సమాజం లేదు కాబట్టి. సరే, పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి. ఇక హోలీ బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు పరామర్శించారు. పెద్దపల్లి జిల్లా మందని మున్సిపల్ పరిధిలోని బోయిన్పేటకు చెందిన ఎరవెన సిద్ధు హోలీ వేడుకల తర్వాత బొక్కల వాగులో స్నానానికి వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం చేయూత ఇవ్వాలని కోరారు. సంబంధించి విషాదం జరిగింది. 15 ఏళ్ళ యువకుడు సిద్ధు అని చదువుతున్న విద్యార్థి ఇక్కడ బొక్కలవాగు సంబంధించి ఆ నీళ్ళల్లో పడి చనిపోవటం చాలా బాధాకరం, దురదృష్టకరం.
అసలు దీనికి కారణము ప్రత్యేకంగా కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ బొక్కలవాగుపై కడతా ఉన్న చెక్ డ్యామ్ నిర్మాణం, ఆ నిర్మాణానికి సంబంధించి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మట్టి తరలింపు చేయటం, దానివల్ల పెద్దగా ఇక్కడ బొందలు ఏర్పడి చాలా లోతుగా మట్టిని తీసేయటం, మట్టిని ఇతర వాణిజ్య కార్యక్రమాలకు ఉపయోగించే ప్రయత్నం చేయటం వలన ఇంజనీర్లు, ఇరిగేషన్కు సంబంధించిన ఇంజనీర్లు, అదేవిధంగా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక యువకుడు మన మధ్యలో లేకుండా పోయినాడు. ఈ బాధాకరమైన సంఘటనకి ప్రభుత్వం బాధ్యత వహించాలి, కలెక్టర్ గారు బాధ్యత వహించాలి, ఇంజనీర్లు బాధ్యత వహించాలి. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవటం, ఇదే యథావిధిగా ఇక్కడ ఉన్న అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఏ పనులు అంటే ఆ పనులు చేసుకుపోవాలనే ఒక స్వేచ్ఛ కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు ఉండటంతో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేము అందుకోసమే చెప్తా ఉన్నాం, ఆ యువకుడు చనిపోవటానికి కారణం ఈరోజు ఇక్కడ మానవ తప్పిదం. ఇంజనీర్లపై చర్య తీసుకోవాలి, అదేవిధంగా కాంట్రాక్టర్పై కూడా చర్య తీసుకోవాలని మేము డిమాండ్. ఇక గ్రామ సమస్యలపై ఆదివాసులు ఉద్యమించారు. 5 రోజుల క్రితం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఎస్పీ హామీ ఇవ్వడంతో ఇవాళ విరమించారు. కలెక్టర్ దగ్గర ఇక మా ఊరికి వెంటనే పోయి కలెక్టర్ రేపిచ్చిండ్రు. అయితే మాకు సంతోషం కలిగింది. కరెంట్ కూడా మాకు పోలీసులు వచ్చి హామీ ఇచ్చిండ్రు, మేము వేస్తామమ్మా, వారం రోజులకు వస్తుంది అని హామీ ఇచ్చిండ్రు. మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికైతే సిద్ధంగా ఉన్నాం. ఇక మాకు అంతటనే తొందరగా పని అయిపోతే మంచిదని కోరుకుంటున్నాం. మేము కలెక్టర్ సాబ్కు మాకు దయచేసి ఎట్లనే మేము అంత దూరం పాతగా చేసుకుంటా పిల్లల జల్లలా పట్టుకొని వచ్చి వంట చేసుకుంటా కూర్చున్నాం కదా. అయితే గాలి కలిగిందేమో కలెక్టర్ సార్ వెంటనే మా పనులు చేస్తుండ్రు. అందుకోసమే మేము వెంటనే ఇవాళ ఇక వచ్చి మాకు ఏసీ కూడా మాట్లాడిండ్రు. ఇంటి దాకా మాకు తీసుకుపోతుండ్రు. ఇవాళ మాకు భోజనాలు కూడా వాళ్ళే మధ్యాహ్నం భోజనాలు కూడా మేము ఇక్కడ నుంచి ఇక వెళ్ళిపోతున్నాం. మా పనులు అయితే విద్యార్థుల భద్రత కోసమే షీ టీంలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ముదోల్ ఎస్ఐ తిరుపతి చెప్పారు. ముదోల్లోని కస్తూర్బా బాలికల పాఠశాలలో షీ టీంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించే పోకిరీలపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో బైంసా ఎస్ఐ గౌస్, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నతో ప్రాబ్లం ఉండొచ్చు, తమ్ముడితో ఉండొచ్చు, తండ్రితో ఉండొచ్చు, తాతతో ఉండొచ్చు, మేనమామతో ఉండొచ్చు, ఇంటి పక్కన వాళ్ళతో ఉండొచ్చు, ఎవరైనా ప్రాబ్లం చేయొచ్చు. తెలుసు కదమ్మా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ గురించి. అవి మీరు జాగ్రత్తగా ఏ ప్రాబ్లం ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇంకొకటి, మీరు కూడా వాట్సాప్ వాడతారు, ట్విట్టర్, ఫేస్బుక్ ఇవన్నీ చూస్తుంటారు కదా, దాంట్లో కూడా మన ఫోటోలు ఎలా పెట్టాలో అలాగే పెట్టాలి. దాన్ని కొంచెం అటు ఇటుగా కొంత ఉంటుంది కదా, అలా ఉండకూడదు. మ్యాక్సిమం ఫోటోలు పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ ఓకే పెట్టుకుంటే కొంచెం మామూలుగా చూసుకొని చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులైనా బయట, ఇంటి దగ్గర ఏం లేవు కదా. మళ్ళీ ఇంకోటి, ఇది మీకు సంబంధించిన ఇష్యూ. నెక్స్ట్ ఏంటంటే సైబర్ క్రైమ్. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, మీకు నాలెడ్జ్ ఉన్నది, కానీ మన ఇంటి వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు, వాళ్ళకి సైబర్ మీద నాలెడ్జ్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవి పంపిస్తారు. ఏది ఇది యోనో ఆపానో, లేకపోతే ఇది ఎస్బీఐ, అది మనం ఏం చేస్తాము ఎస్బీఐలో కేవైసీ అప్డేట్ అని ఇట్లా లింకులు పంపిస్తారు. మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాము, మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి, మీ బ్యాంక్ నెంబర్ చెప్పండి అని పంపిస్తారు. మనం ఏం చేస్తాం, తెలియక వాళ్ళు చెప్పినవన్నీ ఓకే చేస్తాం, ఓటీపీ అడుగుతారు, ఓటీపీ చెప్తాం. మన అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి పోతాయి. వాళ్ళు ఎవరనేది కూడా మనకు తెలియదు.
దానివల్ల చాలామంది లాస్ అవుతున్నారు. అది కూడా మీరు ఎప్పుడు కానీ ఇప్పుడు ఫోన్లో కూడా మీ పేరెంట్స్తో మాట్లాడలేదు, మీ పేరెంట్స్ ఇక్కడికి వస్తారు, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీ వాళ్ళకి చెప్పండి. ఎవరు ఫోన్ చేసినా, ఎవరు ఓటీపీ చెప్పమన్నా చెప్పొద్దు. ఏదైనా బ్యాంక్ ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో కలవండి. బ్యాంకులో కలిసి నాకు ఇట్లా ఫోన్ వచ్చింది, ఇట్లా ఓటీపీ చెప్పమన్నారు, నాకు కేవైసీ అప్డేట్ చేయాలంటే ఆధార్ కార్డు తీసుకురమ్మన్నారు, వాళ్ళు చెప్పమంటే మేము చెప్పలేదని బ్యాంక్ వాళ్ళైతే ఫ్రాడ్ చేయరు. ఫోన్లో ఎవరు చేసినో తెలియదు కదా మనకు, మనం ఎక్కడి నుంచి చేస్తాడు, ఎవరు చేస్తాడు ఏం తెలియదు. దానివల్ల ఏమవుతుంది, అయ్యో దొంగ ఎవరో తెలియదు, మన డబ్బులు పోతాయి. అర్థమైంది కదా. ఇది కూడా మీ పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారంలో గల గణపతి దేవస్థానం హుండీని లెక్కించారు. 12,62,182 రూపాయల ఆదాయం సమకూరినట్టు ఆలయ కమిటీ వర్గాలు వెల్లడించాయి. లెక్కింపులో ఆలయ సిబ్బందితో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గణేష్ టెంపుల్ రుద్రారం. ఈరోజు గణేష్ టెంపుల్ రుద్రారం గణేష్ టెంపుల్ యొక్క ఉండులు ఎక్కించడం జరిగింది. ఈ ఉండులు 2 months 15 days సంబంధించింది. లెక్కింపు లోపల దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఇందిరా, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కృష్ణారెడ్డి, ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు, భక్తులు, పోలీసు వారు ఇంకా వారంతా పాల్గొనడం జరిగింది. ఉండిలిపి లోపల 12,62,182 రూపాయలు వచ్చింది. ఈ అమౌంట్ను దేవస్థాన ఖాతాలో జమ చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సూచించడం జరుగుతుంది. దేవాదాయ శాఖ అంటే దాదాపు 3 కోట్ల వరకు ఉంటాయి. ఈ అమౌంట్లు బ్యాంక్ అకౌంట్లో జమ అయి ఉంటాయి. ఈ ఎఫ్డీల రూపంలో కూడా ఒక 1 కోటి అయితే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ అమౌంట్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి తోటి ఫంక్షన్ హాల్, మ్యారేజ్ హాల్, అన్నదాన సత్రం, షాపింగ్ కాంప్లెక్స్, బాత్రూమ్, టాయిలెట్ బ్లాక్స్, స్టాఫ్ క్వార్టర్స్, అర్చకుల క్వార్టర్స్ మొదలైనవి చేపట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్లో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధబేరి సన్నాహక సమావేశం సాదిక్ అలీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోని అతి గొప్ప రాజ్యాంగం మనదేనన్నారు. యుద్ధబేరి ప్రధాన ప్రదర్శనలో తెలంగాణలో పొందబడే సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు, అన్ని మతాల, అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన ప్రజాస్వామ్యవాదులందరూ రాజ్యాంగ పరిరక్షణ ప్రదర్శనలో పాల్గొనాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక పక్షాలను విజ్ఞప్తి చేస్తున్నారు. కేసీఆర్ గారు రూపంగా ఈ రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. ఈ రాజ్యాంగాన్ని మార్చడం అంటే కేసీఆర్ దృష్టిలో రాజరిక వ్యవస్థను పునరుద్ధరించుకోవడం. ఈ ప్రజాస్వామ్యం అనేది ఆయన నియంత్రణతో పోకడలను అంగీకరించకపోవడం వల్ల ఈ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కాపాడే పరిరక్షణ వ్యవస్థగా ఉండడం వల్ల ఇది గిట్టని కేసీఆర్ రాజరిక వ్యవస్థను పునరుద్ధరించుకోవాలనే లక్ష్యం, ప్రజాస్వామ్యాన్ని దేశంలో పాతరేయాలనే ఒక ఆకాంక్ష, ప్రజలకు ఉన్నబడే స్వేచ్ఛను వృద్ధి చేయాలి, రాజకీయ రంగాల్లో సమానత్వాన్ని అందించాలనే ఒక స్ఫూర్తికి విరుద్ధంగా ఆ ఇష్టమైన వర్గాలను దోషపెట్టుకోవాలని దొరుకుతుంది. వీటన్నిటి కారణాలే ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలని ఆయన ఆలోచనకు
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ పోటీలు ప్రారంభించారు.